నమస్తే మేడం. పొద్దున్నుంచి సోషల్ మీడియాలో భయంకరమైన ప్రచారం జరుగుతుంది. ఇదే వాళ్ళ మీరు ఎలక్షన్ కోడ్ ధిక్కరించి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారండి, ఇదేనా అది? ఒక్కసారి విజువల్స్ ఇట్లా ఒక్క రౌండ్ ఏమో నీ కెమెరాతో వేయి విజువల్స్ మొత్తంది. ఇక్కడ కళ్యాణ మండపం ఉంది మొత్తంది, తీసాక నేను మాట్లాడతాను. జయరా ఆగమ్మ అన్నిట్లో మంచి ఇటు సైడ్ దిగు, ఇక్కడ దిగు. సోమవారం తీసుకొని రా, ఇటు ముందుకు రా. సోమవారం తీసుకో. అక్కడ ఒక్కసారి పక్క జరిగింది, ఒక్కసారి స్వామిని చూపించండి. స్వామిని దగ్గర నుంచి తీయండి. ఇక్కడ రండి ఒక్కసారి. ఒక్క నిమిషం జరగదు, ఒక్క విజువల్. కవరిందా? సో ఏం జరుగుతుంది ఇక్కడ? వచ్చినప్పుడు వాళ్ళతో కూడా అడగాల్సింది, ఇక్కడ ఏమైనా చీరల పంపిణీ జరుగుతుందా లేకపోతే పూజ జరుగుతుందా, కాంగ్రెస్ పార్టీ వెనకాల ఈరోజు ఇక్కడ కూర్చొని చీరలు పంపిణీ చేస్తున్నారా అని అడిగింటే బాగుండే. ఇది ఈరోజు మీరు ఒక నాయకురాల్లాగానో లేకపోతే ఆర్యవైశ్యకు పెద్దగానో మీరు నన్ను అడగడం కన్నా బయట నుంచి వచ్చే పూజలో పాల్గొనేటటువంటి దంపతుల్ని పట్టుకొని ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగింటే వాళ్ళకి కాస్త గడ్డి పెట్టి, భగవంతుడు తెలియదు, రాజకీయం తెలియదు, పూజలు తెలియదు, పునస్కారం తెలియదు, దేనికి పడితే దానికి రాజకీయ రంగు పులుస్తారు. నేను ఇక్కడ పవిత్రమైనటువంటి స్థలంలో నిలబడి ఈరోజు పూజా కార్యక్రమం చక్కగా కళ్యాణము స్వర్ణగిరి దేవాలయం నుంచి వచ్చి వేద పండితుల మధ్యలో కళ్యాణం జరిగింది. ఇక్కడ నేనేం మాట్లాడదలుచుకోలేదు, కానీ వారి ఇంకితానికే వదిలేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని రాజకీయాన్ని పులిమిన్రు. ఇంకొక 5-6 వేల మంది రావాల్సి ఉండే, వీళ్ళు భయపెట్టించి సోషల్ మీడియాలో రాజకీయం రాసేసరికి వైశ్యులు కాస్త రాజకీయం అంటే ఇలాంటి ఇష్యూస్ అంటే దూరంగా ఉంటారు. కాబట్టి మాకెందుకు, మేము వెళితే మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు అయితాయేమో అని చాలామంది రాలేకపోయారు. వారందరికి కూడా ఇబ్బందులు పెట్టారని కూడా తెలిసింది. సో ఏది ఏమైనా భగవంతుడు ఉన్నాడు. మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళకు కూడా వచ్చి ప్రసాదం తినేసి పొమ్మని చెప్తున్నాను. అంటే నిప్పు లేకుండా పొగరాదంటారు కదా, ఏదో ఒక కారణం లేకుండా ఎందుకు పర్టికులర్గా చూసుంటారు కదా. మేము ఎక్కడైనా మేమన్నా దంపతులు కొత్త బట్టలు కట్టుకొని పూజా కార్యక్రమంలో కూర్చోండి అని చెప్పడం తప్ప, ఒక డ్రెస్ కోడ్లో హాఫ్ వైట్ శారీ కట్టుకొని వచ్చి ఇక్కడ అందరూ కూర్చోండి అని చెప్పడం తప్ప చెప్పండి. అంటే వాళ్ళంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఎందుకు ప్లాన్ చేశారు? వేరే చోట ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరుగుతుంది, దాంట్లో తప్పే ఉండదు. ఇక్కడే జరుగుతుంది, అమీర్పేటలో జరుగుతుంది, రేపు కూడా ఉంది. రేపు సంజీవయ్య పార్కులో ఉంది, ఎల్లుండి కుక్కడపల్లిలో ఉంది. ప్రతి నియోజకవర్గంలో మా ఆర్యవైశ్యులు కార్తీక మాసం పూజలు చేస్తారు, కళ్యాణాలు చేస్తారు, అన్నీ చేస్తారు. అందులో భాగంగా ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగేటట్టు ఇక్కడ జరిగింది. అమీర్పేటలో జరుగుతుంది, ఎక్కువ జనాలు వస్తారు అనుకొని ఇక్కడ పెట్టాం. అంటే అక్కడ సరిపోదు, చిన్న స్థలం, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, అన్ని ఇబ్బంది అవుతుంది అని. సో మీకేం కనబడింది ఇక్కడ నాకు చెప్పండి. ఇంతసేపు ఉన్నాను అన్నారు మీరు, 3 గంటలైంది మేడం నేను వచ్చి అన్ని చూస్తున్నాను అన్నారు. ఈ 3 గంటల్లో మీకేం కనబడిందో నాకు చెప్పాలి. వాళ్ళకు ఏది అవసరం లేకున్నా సందు తీసుకొని కల్పించుకొని సందులో గొర్రెల్లాగా దూరాలని చూస్తారు. వాళ్ళకి అవకాశం భగవంతుడు శ్రీమన్నారాయణుడు కలిగించలేదు. వచ్చి పోలీసు వాళ్ళు చెక్ చేసుకున్నారు, అందరు చెక్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చి ఏం దొరికింది? ఏముండే ఇక్కడ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బెటాలియన్స్ అందరు కంప్లైంట్ ఇచ్చారు. పోయి ఎందుకు ఇచ్చారు కంప్లైంట్? పూజా కార్యక్రమాలు జరగొద్దా? స్వేచ్ఛ లేదా పూజలు చేసుకోవడానికి కూడా? సో ఇంకొకటి ఏమైనా ఇప్పుడు ఒకవేళ మేమే చీరలు పంచాలంటే పూజా కార్యక్రమం ఎందుకు పెట్టుకుంటాం? డైరెక్ట్ ఇచ్చి పంపించొద్దా మేము ఇంటికి? ఇక్కడ బహిరంగంగా పెట్టుకొని చీరలు పంచితేనే మాకు ఓట్లు పడతాయా? ఇళ్లలోకి పంపించలేమా? చేయాలనుకుంటే ఎన్నో రకరకాలు ఉంటాయి, సామాధాన దండోపాలు. కానీ పొద్దున్న నుంచి కేవలం మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చాలా సోషల్ మీడియాలో వీడియోస్ వచ్చాయి, రకరకాల వీడియోస్ వచ్చాయి. జనరల్గా వైశ్యులందరూ ఇక్కడ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారో ఎవరికేం తెలీదు. వైశ్య సంఘాలు ఆర్గనైజ్ చేస్తున్నది. నేనే అందరికీ రండి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. నేను కూడా ఎందుకంటే ఇందులో భాగంగా ఇక్కడ నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను, వైశ్యులకు ఇన్ఛార్జ్గా ఉన్నాను. రమ్మని పిలిచారు నేను అందరినీ. కాబట్టి నన్ను కాకపోతే ఎవరిని టార్గెట్ చేస్తారు చెప్పండి? ఇది ప్లేస్ కాదు, బట్ అయినా క్వశ్చన్. అంటే ఎలక్షన్స్ ఇంకొక రేపటితో ఎలక్షన్స్. దేవుడి సన్నిధిలో ఎన్నికల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఏది ఏమైనా కాంగ్రెస్ గెలుస్తుంది. ఈ వేదిక ద్వారా నేను మళ్ళీ దీన్ని రాజకీయం అని అనుకోవద్దు, కానీ ఏదేమైనా కూడా లాస్ట్ వర్డ్ మళ్ళీ నేను చెప్పకపోతే భయపడి చెప్పలేదు అంటారు. కాబట్టి నేను చెప్తున్నాను, 100% అత్యధిక మెజార్టీతో నవీన్ కాంగ్రెస్ జెండా ఇక్కడ ఎగురుతుంది, నవీన్ విన్ అవుతాడు. మరి ఇప్పుడు మీ పైన పొద్దున్నుంచి దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళ పైన మీరు ఏమన్నా కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏమన్నా యాక్షన్? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మీరు వచ్చి వీడియో తీసుకున్నారు చాలు, అంతకుమించి నేనేం వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఆన్సర్ ఇచ్చి కూర్చుంటే మా జీవితం ఇదే అవుతుంది. ఇవ్వాలనుకుంటే బోల్డ్ అన్నీ ఉన్నాయి వాళ్ళకు, ఇది ఒకటే ఉందా?
నా మీద ట్రోల్ చేయడం వాళ్ళకి ఏమైనా కొత్తనా? ఎవరు ప్రజలకు పనికొచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ట్రోల్ చేస్తారు, వాళ్ళకు ఉన్నది ఇంకోటి ఏం లేదు కదా. కాబట్టి ఈరోజు నేను కనబడిన వాళ్ళకి బీఆర్ఎస్లోకి కొంతమంది ఉన్నారు మహిళలు, దొరసానమ్మలు, వాళ్ళకి ఇంకేం పన్నది, పని కట్టుకొని వచ్చి 1,00,000 మందికి చీరలు ఇస్తుంది కల్వ సుజాత, వెళ్ళి తీసుకోండి అంట. నేనంటున్నా వాళ్ళని కూడా వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని మేము పెట్టిన భోజనాలు తినిపోండి అని చెప్పి, ఎవరు వస్తే కూడా రమ్మన్నాం. మేము ఎవరికంటే భోజనాలు మేము ఎంత వండినామో అంత మీరు కూడా జనాల్లో భాగం, మీరు కూడా వచ్చి తినిపోండి అని చెప్పిన.